తెలుగులో భాషాంశాలను పరిశీలించినట్లయితే తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా కూడా ఈ భాషా సాహిత్యం నుండి కూడా చాలా వస్తున్నాయి. లిటరేచర్ అనేటువంటి సాహిత్యం అనేటువంటిది అనేక భాగాలుగా ఉంటుంది. కావ్యాల్లో మళ్ళీ రకాలు, ప్రబంధాలు, భక్తి కావ్యాలు, ఇట్లా అన్ని రకాలుగా చాలా రకాలు ఉంటాయి. కానీ తెలుగు అంటే ఏ దానికైనా భాష అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కదా. అయితే ఆ భాషలో అసలు భాష అనేటువంటిది ఎట్లా ఆవిర్భవించింది అంటే, భాష అనేటువంటిది అనేటువంటి ఒక ధాతువు నుండి ఉద్భవించింది. భాష అంటే మాట్లాడడం లేదా సంభాషించడం. అయితే భాష అనేటువంటి దేనిపైన ఆధారపడి ఉంటుంది అనే విషయం మనం తెలుసుకున్నట్లయితే భాషాంశాల్లో చాలా విభిన్నమైనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. దాంట్లో ద్విత్వము, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, విశేషం, విభక్తులు, విరామ చిహ్నాలు, క్రియలు, సందేహార్థక వాక్యాలు, ఛందస్సు, సంస్కృత సందులు, సూత్రాలు, కాలాలు, ఆశ్చర్యార్థకాలు, అర్ధపరిణామాలు, ఈ విధంగా అనేక రకాలుగా ఉంటాయి. అయితే వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మనం పరిశీలించినట్లయితే అసలు ద్విత్వ అంటే ఏంటి? అయితే ఈ ద్విత్వము అనేటువంటిది మనకు చాలామందికి అభ్యర్థులకు చాలామందికి చదువుతుంటాం. మనం చాలా చాలా చదువుతుంటాం. ఇప్పుడు ఈ స్థాయికి ఒక కాంపిటేటివ్ ఎగ్జాము ప్రిపేర్ అయ్యే స్థాయికి ఒక అభ్యర్థి వచ్చిండు అంటే అంత ఈజీగా వచ్చింది కాదు, చదువుతుంటాం. కానీ పర్టికులర్గా పారిభాషిక పదాలు అనేటువంటివి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయం. ఆ అవసరం మనకి ఎక్కడ రాదు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లా ఈ ఈ ఈ వాక్యాలపైన, ఈ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ద్విత్వ అంటే ఏంటి? ద్విత్వము అంటే ఏంటిది అంటే, ఏదైనా ఒక వాక్యాన్ని లేదా ఒక పదాన్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఏ వర్ణానికైతే ఆ వర్ణానికి సంబంధించినటువంటి ఒత్తు వస్తుందో, అంటే సేమ్ అదే అక్షరం ఉంటుంది, అదే ఒత్తు వస్తుంది, అట్లాంటి వాటిని ద్విత్వము అంటారు. ఉదాహరణకై చూసినట్లయితే అమ్మలో మాకేమిచ్చినాం? మా ఒత్తు మాత్రమే ఇచ్చినాం. అది అందులో అమ్మలో మా అనేటువంటిది ద్విత్వాక్షరం. అంటే అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, నాన్న లాంటి అక్షరాలు. అంటే నాన్నలో నా అనేటువంటిది ద్విత్వాక్షరం అనమాట. ఎందుకంటే నా అనేటువంటి అక్షరానికి నా అనేటువంటి వత్తునే ఇస్తున్నాం. అంటే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఏదైతే వర్ణం ఉంటుందో ఆ వర్ణానికి అదే వత్తు రావడం అనేటువంటిది ద్విత్వం. ఇకపోతే సంయుక్తాక్షరం అనేటువంటిది ఇంకొకటి ఉంది. సంయుక్తము అంటే ఏదైతే వర్ణం ఉందో, ఏదైనా ఒక అక్షరాన్ని తీసుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక వర్ణాన్ని తీసుకున్నప్పుడు ఆ వర్ణంకి అంటే ఆ అక్షరానికి సంబంధించినటువంటి వత్తు రావడం కాదు, అంటే వేరొక అక్షరం యొక్క వత్తు రావడం. అంటే ఇప్పుడు సంయుక్తము ఉంది, లాస్ట్ సంయుక్త, తాలో ఏముంది? వర్ణమేమో కాకేమో తావొత్తు వచ్చింది. అంటే ఆ సంయుక్తలో ఏంటి? కా అనేటువంటిది సంయుక్తాక్షరం. అంటే అభ్యర్థులు కంపల్సరీగా ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ద్విత్వం అంటే ఏంటి రావచ్చు, లేదంటే ఏదైనా ఒక అక్షరాన్ని ఇచ్చి ఇది ద్విత్వాక్షరమా లేకపోతే సంయుక్తాక్షరమా అనేటువంటిది అడగవచ్చు, లేదంటే ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి ఉన్నటువంటి భేదాన్ని అడగవచ్చు, లేదా ఏదైనా ఒక పదాన్ని ఇచ్చి ఇందులో ఉన్నటువంటి ఈ అక్షరము ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా అనేటువంటి విషయాన్ని కూడా అడగవచ్చు. ఇకపోతే పరుషాలు అనేటువంటి అంశం ఉంది. ఈ పరుషాలు అనేటువంటి అంశము తెలుగు భాషలో తెలుగు వర్ణమాలను తీసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి అక్షరాలన్నీ కూడా డివైడ్ చేసినట్లయితే, అక్షరాలను మనము డివైడ్ చేసుకున్నట్లయితే చాలా అక్షరాలు ఉన్నాయి. అచ్చులు, హల్లులు, తాళవ్యాలు, దంత్యాలు, కంఠ్యాలు, ఊష్మాలు, అంత్యస్యాలు, అట్లా చాలా వర్గయుక్కులు అంటే చాలా ఉన్నాయి. అట్లనే ఈ పరుషాలుగా కూడా కొన్నిటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. అంటే అసలు వర్ణమాల అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది? అంటే ధ్వన్యుత్పత్తి స్థానాన్ని బట్టి వర్ణమాల అనేటువంటిది వచ్చింది. అంటే ధ్వని మన యొక్క అవయవాల్లో అంటే మన ముఖం నుండి అంటే మన నోటిలో ఉండేటువంటి
ఏ అంగాల నుండి అంటే నోటిలో ఉన్నటువంటి వివిధ భాగాల నుండి వివిధ రకాలైనటువంటి శబ్దాలు అనేటువంటివి వినబడతాయి. అంటే ధ్వని అనేటువంటిది వస్తుంది. అంటే ధ్వన్యుత్పత్తి స్థానాలను బట్టి వర్ణమాలలో వివిధ వర్గాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. వర్ణమాలను వివిధ వర్గాలుగా విభజించడం అనేది జరిగింది. అట్లాంటప్పుడు ఈ పర్షాలు అనేటువంటిది దాంట్లో భాగమే. ఏవైతే మనం చెప్పుకున్నామో ఊష్మాలు ఉన్నాయి, సరళాలు ఉన్నాయి, తాళవ్యాలు ఉన్నాయి, దంత్యాలు ఉన్నాయి, అచ్చులు ఉన్నాయి, హల్లులు ఉన్నాయి. అట్లనే పర్షాలు అనేటువంటిది ఒక విభాగం. పర్షాలు ఏంటి అంటే పర్షాలు మనం పలికినప్పుడు వ్యక్తి కొంత ఆయాసపడడం అనేటువంటిది జరుగుతుంది. పర్షాలు పలకాలి అంటే కొంచెము తన యొక్క శక్తిని కొంతవరకు ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే మనం మాట్లాడేటప్పుడు మనకు ఆ కష్టం అనేటువంటిది మన అవయవాలకు తెలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు వాటిని ఒకసారి మనం ఎవరమైతే చదువుతున్నామో వాళ్ళము ఒకసారి పలికి చూస్తే ఆ కష్టం ఏంటో మనకు తెలుస్తుంది. క, చ, ట, త, ప, లు. అయితే ఈ తెలుగు భాషలో ఖ, ఛ, ఠ, థ, ఫ అనేటువంటి అక్షరాలన్నీ కూడా పర్షాలుగా మాట్లాడుతున్నాం మనం. అంటే ఈ కా, చ, ట, ప అనేటువంటి పలికేటప్పుడు మనకు ఆయాసం అనేటువంటిది ఇక్కడ ఎక్కడైతే మన కంఠం ఉందో లేకపోతే మన ధ్వన్యుత్పత్తి స్థానం వాటిని పలికేటప్పుడు ధ్వన్యుత్పత్తి స్థానం ఏదైతే ఉందో దాన్ని బట్టి వీటికి ఆ పేరు అనేటువంటిది రావడం జరిగింది. అట్లనే సరళాలు అదే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే భాష అనేటువంటిది భాష అంటే మాట్లాడడం. అంటే మనం ఏమనుకున్నాం, తెలుగులో ఉండేటువంటి వర్ణమాలను ధ్వన్యుత్పత్తి స్థానాలను బట్టి విభజించడం అనేది జరిగింది అనుకుంటున్నాం. ఈ సరళాలు కూడా అంతే. అంటే అవి పలికేటువంటి ఆ స్థలాన్ని బట్టి ఈ సరళాలు ఈజీగా చాలా సులభంగా పలకడానికి వీలవుతుంది. అవి పలికేటప్పుడు అభ్యర్థికి కానీ లేకపోతే మాట్లాడేటువంటి వాళ్ళకు కానీ వాటి యొక్క ఆయాసం అనేటువంటిది మనకు తెలియదు. ఇకపోతే విశేషణం అంటే ఏంటి? మనకు సాధారణ భాషలో మనము అర్థం చేసుకున్నా కూడా విశేషణం అంటే ఒక ప్రత్యేకత. అంటే ఒక వ్యక్తిని కానీ ఒక జంతువును కానీ ఒక వస్తువును కానీ లేదంటే ఏదైనా ఒక సందర్భాన్ని కానీ వర్ణించేటప్పుడు ఏదైతే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంటుందో దానిని మనం ఏమంటున్నామంటే విశేషణం అంటున్నాం. అంటే రాముడు నల్లని వాడు అంటున్నాం. రాముడు ఎట్లా ఉన్నాడు? నల్లని వాడు. అక్కడ నల్లని అనేటువంటిది విశేషణం. రాముడు మంచివాడు. అక్కడ రాముడు మంచివాడులో ఏంటి? మంచి అనేటువంటిది విశేషణం. సీత ఉత్తమురాలు అంటున్నాం. ఉత్తమము అనేటువంటిది ఏంటి? విశేషణం. లేదంటే రాజు చిన్నవాడు అంటున్నాం. చిన్న అనేటువంటిది విశేషణం. అయితే రాధ గుణవంతురాలు అంటున్నాం. రాధ నామవాచకం అవుతుంది. గుణవంతురాలు అనేటువంటిది గుణాన్ని తెలియజేస్తుంది. ఎట్లా? మంచిదా, చెడ్డదా, లేకపోతే నల్లదా, చిన్నదా, పొట్టిదా, అంటే ఇట్లాంటి ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక జంతువు కానీ ఉండేటువంటి ఆ జంతువుకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను తెలియజేసేది విశేషణం. అయితే ఈ విశేషణం ఆధారంగా తెలుగులో చాలా రకాలైనటువంటి అంటే మనము తత్పురుష సమాసాలన్నీ కూడా ఈ విశేషాల ఆధారంగానే నిర్మింపబడతాయి. ఇది విశేషణానికి సంబంధించి. మరి విశేషం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఇంతకుముందు విశేషణము అంటే గుణము అని తెలుసుకున్నాం. విశేషణం అంటే ఒక ప్రత్యేకమైంది అని తెలుసుకున్నాం. దేని గురించి అయితే చెప్తున్నామో అది విశేషం అవుతుంది. రాముడు నల్లనివాడు, రాముడు ఏమవుతుంది? విశేషమవుతుంది. లేకపోతే ఆ సింహం బలవంతమైంది. బలవంతం అనేటువంటిది విశేషణమైతే సింహం అనేటువంటిది విశేషం అవుతుంది. ఆ బల్ల చాలా పెద్దది, ఆ బల్ల అనేటువంటిది విశేషమవుతుంది. పెద్దది అనేటువంటిది విశేషణం అవుతుంది. అయితే అభ్యర్థులు ఇక్కడ విశేషణము అనేటువంటిది క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గత పీజీటీ, టీజీటీ లేదంటే సెట్ ప్రశ్నపత్రాలను మనం పరిశీలించినప్పుడు ఈ విశేషాలపైన చాలా ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గన్ షాట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకటి ఏంటి అంటే విశేషం అంటే
ఏదైతే దేని గురించి అయితే చెప్తున్నామో అది విశేషణం అంటే ఏదైతే ప్రత్యేకత ఉందో అది అన్నమాట. ఇకపోతే విభక్తులు. విభక్తులు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ విభక్తులు. ఈ విభక్తులు తెలుగులో 7 రకాల విభక్తులు ఉన్నాయి. 7 రకాల విభక్తుల్లో మొదటిది డు ము ఊలు ప్రథమా విభక్తి, నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలెనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి. ఇట్లా 7 రకాల విభక్తులు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఈ 7 రకాల విభక్తులు మరి ఎందులో ఉపయోగపడతాయి అంటే తర్వాత వచ్చేటువంటి సమాస ప్రక్రియలో ఉపయోగపడతాయి. అంటే సమాసాలు కూడా చాలా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఇది కర్మధారయ సమాసాల్లో ఈ విభక్తులు అనేటువంటి ప్రధాన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ విభక్తులతోటి అంటే ఏదైతే ఒక పదాన్ని అర్థవంతంగా వివరించి చెప్తామో దాన్ని సమాస ప్రక్రియ అనుకుంటున్నాం. ఆ సమాస ప్రక్రియలో ఈ విభక్తులన్నీ కూడా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక పోతే విరామ చిహ్నాలు. విరామ చిహ్నాలు అంటే ఒక వాక్య నిర్మితిని బట్టి ఒక విషయం అనేటువంటిది చెప్పేటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి విరామ చిహ్నాలు ఉన్నాయి. అంటే పులి స్టాప్ ఉంది, చుక్క, కామ అంటే ఒక విషయం పూర్తయింది, ఇది ఇక్కడికి అంటే ఒక విషయం అనేటువంటి సమాపక క్రియలో పూర్తి చేసినప్పుడు మనకు విరామ చిహ్నాల్లో ఉన్నటువంటి చుక్క మార్క్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇకపోతే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది, లేదంటే ఏదో ఒక విషయము ఒక చాలా పెద్ద విషయం చెప్తున్నాము, అలా చిన్నగా ఒక పాట అనేటువంటిది అయిపోయింది, అక్కడికి ఒక విషయం అనేటువంటిది క్లియర్గా చెప్పినాం. అప్పుడు ఏం చేస్తాం, పోతా దాన్ని చిన్న అంటే పోతా దానికి ఒకటి కామా అనేటువంటిది పెడతాం. అట్లనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం చెప్తాం. ఆ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్లో మనము రాస్తా పోతుంటాం. తర్వాత చదివేటువంటి పాఠకుడికి ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి విషయం అనేటువంటిది ఉంది అనే విషయం తెలియాలి. దాన్ని ఏం చేస్తాం, ప్రత్యేకంగా కుండలీకరణ అనేటువంటిది చేస్తాం, బ్రాకెట్ అంటాం. కుండలీకరణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అట్లా ఒక విషయం అంటే ఒక నవలనో లేకపోతే ఒక పారాగ్రాఫో ఒక కథనో చదువుతున్నాం, అక్కడ అవునా లేకపోతే ఆహా అనేటువంటి ఒక ఆశ్చర్యార్థకమైనటువంటి విషయం వచ్చిందనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, ఆశ్చర్యార్థకం పెడతాం. ఆశ్చర్యార్థకం ఎట్లుంటుంది, ఒక లైన్ ఉండి దాని కింద చిన్న చిహ్నం ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు ఎక్కడ ఆశ్చర్యార్థకాలు వస్తున్నాయి, ఎక్కడ కుండలీకరణ వస్తుంది, ఈ కుండలీకరణ దేనికి ఉపయోగించడం అనేటువంటిది జరిగింది, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఏం ఉపయోగిస్తారు, లేదంటే ఏదో ఒక విషయాన్ని కంటిన్యూషన్గా చెప్తున్నాం మనం, చెప్తున్నప్పుడు అందులో ఒక విషయం అనేటువంటి సబ్ టాపిక్ ఏదో క్లోజ్ అయింది, అప్పుడు ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని గమనిస్తూ చదువుకుంటూ పోతే ఈ పాట అనేటువంటిది చాలా ఈజీగా దాటేయగలుగుతాం. అయితే విరామ చిహ్నాల పట్ల చాలా వరకు పులి స్టాప్ కామ రెండే అనుకుంటారు, కానీ ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, కుండలీకరణ లేకపోతే ఇన్వర్టెడ్ కామాస్ 2 చుక్కలు పైన పెట్టడం అనేటువంటిది, ఎవరో చెప్పినటువంటి విషయాన్ని మనం మళ్ళీ ప్రత్యేకించి ఆ ప్రత్యేక సన్నివేశంలో ఏదో ఒక విలువను అంటే చాలా విలువలు ఉంటాయి, ఏంటి మోరల్ వాల్యూస్ ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి, లేదంటే పాఠకులకు ఏదో ఒక సూక్తి రూపంలో తెలియాల్సి ఉంటుంది, ఎవరో చెప్పినటువంటి విషయాన్ని మన రచనలో మనం చూపెడుతున్నాం, అప్పుడు ఏం చేస్తాం, 2 ఇన్వర్టెడ్ కామాస్తో లేకపోతే 2 పైన చుక్కలతోటి 2 చుక్కలతోటి చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే విరామ చిహ్నాల నుండి ప్రశ్నలు పడతాయా అనేటువంటి అవకాశం చెప్పలేము. ఇంతకుముందు జరిగినటువంటి ప్రశ్నపత్రాల్లో లాస్ట్ 2012-13 నెట్ ఎగ్జామ్లో ఆశ్చర్యార్థకం గురించి అడిగిండు. ఒక నిలువు లైన్ ఇచ్చి దాని కింద చుక్కబెట్టి దీనిని ఏ పేరుతో పిలుస్తారు అనేటువంటి డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది అక్కడ వచ్చింది. కాబట్టి ఈ యాంగిల్లో కూడా అభ్యర్థులు
ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే క్రియలు. క్రియల్లో చాలా రకాలు. క్రియ అంటే ఏంటి? పని చేయడం. ఎవరైతే పని చేస్తున్నారో అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పనిని తెలియజేసేది అంటే పనిని, ఏదైతే పని ఉందో ఆ పనిని తెలియజేసేది క్రియ. అంటే ఈ క్రియలు చాలా రకాలుగా ఉంటాయి. అంటే ఇందులోనే సబ్ పార్ట్స్గా మనం అంటే సబ్ పార్ట్స్గా మనం చాలా తీసుకోవచ్చు. ఏంటి? భూతకాలము, వర్ధమాన కాలము, భవిష్యత్ కాలము అనేటువంటి చాలా విషయాలను మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే క్రియ అంటే పని చేసే, అంటే ఏదైతే పని జరుగుతుందో అది క్రియ అంటాం. రాముడు నిద్రపోతున్నాడు అనేటువంటిది క్రియ. కానీ ఈ క్రియలు అనేటువంటివి చాలా రకాలుగా ఉంటాయి. అసమాపక క్రియలు, సమాపక క్రియలు అనేటువంటి ఇలా 2 రకాలుగా విడదీయడానికి ఉంటుంది. అసలు సమాపక క్రియ ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటి అంటే, సమాపక క్రియ అంటే ఒక విషయం అనేటువంటిది పూర్తిగా అవగాహన. అంటే ఉదాహరణకి బాలుడు చదువుకుంటున్నాడు అంటే ఒక పని అనేటువంటిది మనకు పూర్తిగా అర్థమైపోయింది. అక్కడ చదువుకుంటున్నాడు అనేది మనకు అర్థమైంది. అంటే చేస్తున్నటువంటి పని అనేటువంటిది క్లియర్గా మనకు అర్థమైంది. కానీ చదువుతూ అని అంటే అక్కడ ఏంటిది, చదువుతూ ఏం చేస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థం కాదు. అంటే సమాపక క్రియ అంటే ఒక విషయం అనేటువంటిది మనకు పూర్తిగా అర్థమయ్యేటువంటి స్థితి. అయితే అసమాపక క్రియ అంటే ఏంటి అంటే చేస్తున్నటువంటి పని అనేటువంటిది పూర్తిగా ఎదుటివాడికి అర్థం కాదు. పాఠకుడికైనా లేకపోతే చూసే వాళ్ళకైనా అది పూర్తిగా అర్థం కానటువంటి స్థితి. ఎట్లా? రాముడు పాట పాడుతూ, లేకపోతే సీత పని చేస్తూ, లేకపోతే అన్నం వండుతూ అనేటువంటివన్నీ కూడా అసమాపక క్రియలు. సీత అన్నం వండింది, సమాపక క్రియ. రాముడు బయలుదేరాడు, సమాపక క్రియ. వాళ్ళు ఊరికి వెళ్ళి వచ్చారు, సమాపక క్రియ. కానీ వెళుతూ, వస్తూ, చేస్తూ అనేటువంటివన్నీ కూడా అసమాపక క్రియలు. అయితే ఇక్కడ క్రియలు అంటే అభ్యర్థులు అసలు క్రియ అనేటువంటిది ఈ యాంగిల్ నుండి ఎట్లా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అంటే, క్రియ అంటే ఏంటి, లేదు అంటే ఏదైనా ఒక వాక్యాన్ని ఇచ్చి ఇందులో క్రియ అనేటువంటిది ఎట్లా ఈ వాక్యంలో కింద ఇవ్వబడినటువంటి వాక్యంలో క్రియ ఎక్కడుంది అనేటువంటి విషయం అడగవచ్చు. ఇకపోతే సందేహార్థక వాక్యాలు. పేర్లోనే ఉంది సందేహార్థక వాక్యము అని చెప్పి. సందేహార్థక వాక్యము అనేది అంటే సందేహము అంటే అనుమానం, జరుగుతుందో లేదో, వాళ్ళు వస్తారో రారో, తను చేయగలదో లేదో, తను తినగలదో లేదో, వస్తుందో లేదో, అంటే అసలు అంటే చేయగలరా లేదా, అనుమానం. వాళ్ళ సామర్థ్యం పైన అనుమానం, వాళ్ళు చేసేటువంటి పని పైన అనుమానం. అంటే వస్తుంది రాదు అనేటువంటి ఖచ్చితంగా చెప్పగలుగుతాం మనం. కానీ ఇది వస్తుందో లేదో అంటే అనుమానం, సందేహార్థకం. అంటే జరుగుతుందో జరగదో అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి. అట్లాంటి వాక్యాలను సందేహార్థక వాక్యాలు అంటారు. అయితే ఇంకా అంటే భాషాంశాల్లో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. ఇవి మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడుతున్నామో ఇవి ముఖ్యాంశాలు మాత్రమే. ఇంకా భాషాంశాల్లో చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంట్లో ఉపద, తర్వాత ఆమ్రేడితం, తర్వాత రేఫ, తర్వాత ధృతము లాంటి అంటే ధృతము లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ధృతము తీసుకున్నాం అనుకోండి. ధృతము అంటే ఏంటి? జారిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటిది. అంటే ధృతము అంటే అర్థవంతమైనటువంటి భాగాలుగా విభజించడం అనుకున్నాం. సంధి ప్రక్రియ అంటే అదే, ఒక వాక్యాన్ని లేదా ఒక పదాన్ని 2 అర్థవంతమైనటువంటి భాగాలుగా విభజించడం. అందులో ఆమ్రేడితం
ఆమ్రేడితం అనేటువంటి పదము ఈ మధ్యకాలంలో చాలాసార్లు అడుగుతున్నటువంటి అంశం. ఆమ్రేడితము అంటే రెండోసారి పునరావృత్తి అవ్వడం అనమాట. అంటే ఏదైనా ఒక పదాన్ని 2 అర్థవంతమైనటువంటి పదాలుగా విభజించినప్పుడు ఆ 2 సమానమైనటువంటి పదాలు. ఇప్పుడు ఒక్కొక్క ఉంది, ఒక ప్లస్ ఒక అంటే ఈ ఒక్కొక్కలో ఒక ప్లస్ ఒక అంటే పూర్వ పర పదాలుగా ఒక సంధిని విడదీసినప్పుడు పరపదం కూడా సమానంగా ఉంటే, పూర్వపదంతో పాటు పరపదం కూడా సమానంగా ఉంటే ఆ పదాన్ని ఏమంటున్నాం అంటే ఆమ్రేడితం అంటున్నాం. ఒకటే అభ్యర్థులు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఒక పదాన్ని 2 అర్థవంతమైనటువంటి పదాలుగా విభజించినప్పుడు పూర్వ పర పదాలు ఒకే పదం వచ్చినట్లయితే దాంట్లో వచ్చినటువంటి ఆ రెండవ పదాన్ని ఆమ్రేడితము అంటున్నాం. అంటే ఒక 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 పదం అనేటువంటిది పలుసార్లు అంటే 2 సార్లు పునరావృత్తి అయితే అది ఏమంటున్నాం ఆమ్రేడితము అంటున్నాము. ఇకపోతే ఈ భాషాంశాల్లో ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే రేఫా అనేటువంటిది, రేఫములు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఏంటి మరి రేఫా అనేటువంటిది ఏంటి అంటే, తెలుగు వర్ణమాలలంతా చూసుకున్నట్లయితే తెలుగు వర్ణమాలలోని రా అనేటువంటి అక్షరం ఒకటి, అసలు తెలుగు వర్ణమాలలో రా అనేటువంటి అక్షరము లేకపోతే బండిరా అనేటువంటి ఆ శబ్దాలు అనేటువంటివి లేవు. మొదటి రాను రేఫము అని, రెండవ రాగమును శకట రేఫము అని, బిందు రేఫము శకట రేఫము అంటున్నాం. మామూలుగా ఉండేటువంటి రా అనేటువంటి అక్షరాన్ని రేఫము, బిందు రేఫము, ఇంకొకటి శకట రేఫము అనేటువంటి 2 మాత్రమే మన తెలుగు వర్ణాల్లో మనకు జన వ్యవహారంలో ఉన్నటువంటివి. కానీ మనము ఈ రేఫ అంటే కొత్తదేదో అనుకుంటున్నాం, కానీ కొత్తదేమీ కాదు. ఉండేటువంటి ఆ రా అనేటువంటి అక్షరాన్ని రేఫా అనేటువంటి శబ్దంతో పిలుస్తాం. రేఫా అనేటువంటి ఆ ఉచ్చారణతోటే పిలవడం అనేటువంటిది జరుగుతుంది. మొదటి రా అంటే మామూలుగా ఉండేటువంటి రా, బిందు రూపంలో ఉండేటువంటి రాని బిందు రేఫము అని, చివరన ఉండేటువంటి ఆ బండిరా అనేటువంటి ఆ ఉచ్చారణని మనం ఏమంటున్నాం శకట రేఫం అని అంటున్నాము. అంటే విరామ చిహ్నాలల్లో ఆశ్చర్యార్థకాలు అనేటువంటివి ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంటాయి. ఒక వ్యక్తి మనం మాట్లాడుతుంటే వాళ్ళ ముఖ కవలికలను బట్టి ఏ విషయం అనేటువంటిది మాట్లాడుతుంటారో చెప్పవచ్చు. అట్లనే పాఠకుడు ఒక విషయాన్ని అనేటువంటిది చదివేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ విరామ చిహ్నాల్లోని ఆశ్చర్యార్థకాన్ని బట్టి ఈ విషయం అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే అర్థ పరిణామాలు, అర్ధ సంకోచాలు అనేటువంటివి కూడా తెలుగు భాషా సాహిత్యంలో అర్థ పరిణామాలు, అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే భాష అనేటువంటిది భావ ప్రసరణ వేగం. అంటే భాష అనేటువంటిది ఒక ప్రవాహంతో సమానం. అంటే ఈ ప్రవాహంలో ఎన్నో అయినటువంటి కొత్త విషయాలు వచ్చి చేరుతుంటాయి, ఉన్న విషయాలు పోతూ ఉంటాయి. అంటే ఒక ప్రవాహము తను ప్రవహిస్తూ పోతుంటే ఎన్నో అంశాలను కూడగట్టుకుంటుంది. అట్లనే తనలోని ఎన్నో అంశాలను విసర్జిస్తుంది. అట్లనే భాష కూడా అట్లనే. అంటే భాష అనేటువంటిది ముందు మనకు అకస్మాత్తుగా ఏదో మాయాజాలంలాగా వచ్చినటువంటిది కాదు. భాష అనేటువంటిది చాలా పరిణామాల తర్వాత వ్యక్తికి ఉండేటువంటి చాలా అంటే మానవ పరిణామ క్రమంలో భాష అనేటువంటిది పరిణతి చెందుకుంటూ వచ్చింది. మొదట ఆదిమానవుడు ఉద్భవించినప్పుడు మనకు భాష అనేటువంటిది లేదు. అప్పుడు కేవలం సంజ్ఞాత్మక అంటే సైగల ద్వారా మాత్రమే మాట్లాడుకున్నటువంటి చరిత్ర మనకుంది. ఆ తర్వాత మనిషి తన యొక్క అవసరాలను, తన యొక్క సుఖాన్ని ఆశ్రయించి కొన్ని సంకేతాలను లేకపోతే కొన్ని శబ్దాలను సమీకరించుకోవడం అనేటువంటిది జరిగింది. అట్లా జరిగినటువంటి సమీకరణనే ఈరోజు మనం అనుకుంటున్నటువంటి భాషగా పరిణతి చెందింది. అంటే ఇవాళటికి మనం ఒక మాట మాట్లాడుతుంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని సైగలు అనేటువంటివి వస్తుంటాయి. అయితే మనము గత కాలం నుండి అంటే
భాష అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. గ్రాంథిక భాష, వ్యావహారిక భాష, గ్రామ్య భాష, లేకపోతే శిష్ట వ్యవహార భాష, ఇట్లా భాష చాలా రకాలుగా ఉంది. దాంట్లో క్రమంగా ఇప్పుడు ఆధునిక కాలంలో కొన్ని మాటలకు అసలు మనుగడ లేకుండా పోయింది. లేకపోతే ప్రాచీన కాలంలో ఉండేటువంటి కొన్ని పదాలు లేకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఆధునిక కాలంలో జన వ్యవహారంలో అసలు పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. లేకపోతే ఉన్నటువంటి వాటికి చాలా అర్థం అనేటువంటి చాలా పరిధులు, అంటే ఒక పరిధి మేరకే ఒక పరిధికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి దానిని అర్ధ పరిణామాలు అంటే ఇలా అర్ధ సంకోచం కావచ్చు, అర్ధ వ్యాకోచం కావచ్చు. ఒక విషయం ఉంది, ఇప్పుడు చీర అనేటువంటిది పూర్వకాలంలో ఇప్పుడు మహాభారత కాలంలో లేకపోతే ప్రాచీన కావ్యాలను తీసుకున్నట్లయితే చీర అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి అర్థంలో వాడినాం మనం. ఎవరు పురుషులు ధరించినా స్త్రీలు ధరించినా ఆ చీర అనేటువంటి చాలా విస్తృతమైనటువంటి అర్థంలో వాడినాం. అంటే చీర అంటే ఒక కప్పుకునేటువంటి ఒక వస్త్రం కిందనే వాడినాం. అది అంటే అది కేవలం స్త్రీలకు సంబంధించిన విషయంగా కాకుండా లేకపోతే కేవలం పురుషులకు సంబంధించినటువంటి విషయంగా కాకుండా మనం ఏం చేసినాం, అందరికీ కామన్గా చీర ఎవరు అంటే కప్పుకునేటువంటి వస్త్రం ఎవరు యూజ్ చేసినా కూడా దాన్ని చీరగానే మాట్లాడినాం. కానీ ఇవాళ ఆధునిక కాలంలో ఏం చేస్తున్నాం, చీర అంటే కేవలం స్త్రీకి సంబంధించినటువంటి విషయంగానే మాట్లాడుకుంటున్నాం. అంటే ఇట్లాంటిది ఏమైంది, చీర యొక్క అర్థము ఏమైంది అంటే చీర యొక్క అర్థము సంకోచించింది, అర్ధ సంకోచం జరిగింది అక్కడ. చెంబు అనేటువంటి విషయం కూడా అంతే. అప్పుడు ఏదైతే నీళ్లు నిల్వ ఉండేటువంటిది, నీళ్లు తాగేటువంటి పాత్ర ప్రతిదీ కూడా చెంబు అనేటువంటి విషయంలో వాడేటోళ్ళం. కానీ రాను ఇవాళటి తరంలో ఆధునిక కాలంలో అసలు చెంబు అంటే అసలు తెలియడమే అంటే విషయం అనే చెంబు అంటే అర్థం కాలేనటువంటి పరిస్థితి. అయితే అర్ధ వ్యాకోచంలో ఏం జరుగుతుంది అంటే ఆ ప్రాచీన కాలంలో ఉండేటువంటి కావ్యం అనేటువంటిది ఉంది, ఇవాళ అర్ధ వ్యాకోచం అనేటువంటిది జరిగింది. కావ్యం అనగానే మనము అష్టాదశ వర్ణనలతోటి లేకపోతే ప్రబంధమైనటువంటి లక్షణాలతోటి ఉన్నదాన్ని మాత్రమే కావ్యం అంటాం. కానీ ఇవాళటి తరానికి అదేమైంది, కావ్యం అంటే ఏదో మహాగ్రంథం, అది కావ్యం అనగానే అమ్మో దీంట్లో ఇన్నుంటాయంట, అంటే అది ఏ ఒక ప్రక్రియకు చెందినా కూడా ఇది ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. కావ్యం అనగానే భయపడిపోతున్నారు. కావ్యం అనగానే అంటే దానికి ఉన్నటువంటి పరిధి పెరిగింది. అంటే ఒక విషయం అనేటువంటిది తగ్గించబడితే సంకోచమని, పెరిగితే అర్ధ వ్యాకోచం అనేటువంటిది మనము ఉపయోగిస్తున్నాం. అయితే ఇందులో క్వార్థము అనేటువంటిది కూడా ఈ భాషాంశాల్లో ప్రముఖమైనటువంటి విషయం. అయితే క్వార్థము యొక్క నిర్వచనం ఏంటిది అంటే భూతకాలిక అసమాపక క్రియ క్వార్థము అంటే. అయితే భూతకాలిక అసమాపక క్రియ అంటే మనం అనుకున్నాం అసమాపక క్రియ అంటేనే ఎదుటివాడికి మనం ఏదైతే చెప్తున్నామో ఆ విషయం పూర్తిగా అనేటువంటిది తెలియలేనటువంటి పరిస్థితి. మరి భూతకాల అసమాపక క్రియ అంటున్నాం అంటే భూతకాలపు అసమాపక క్రియ అంటే గతంలో జరిగినటువంటి విషయము మనం ఏదైతే చెప్తున్నామో అది అసంపూర్ణంగా చెప్తున్నట్టు లెక్క. అంటే క్వార్థము అంటారు. భూతకాలిక అసమాపక క్రియ ఏదైనా కూడా క్వార్థము అంటారు. తర్వాత ఇంకొకటి ఔపవిభక్తులు. తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి ఇంకొక భాషాంశాల్లో ఔపవిభక్తులు అంటే ఈ, టి, తి అనేటువంటి వర్ణాలన్నీ కూడా ఔపవిభక్తుల కింద వస్తాయి. అంటే ఈ, టి, తి అంటే అభ్యర్థులను ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ పడేటువంటి అవకాశాలు. కింది వాటిలో ఔపవిభక్తులు ఏవి అనవచ్చు, లేకపోతే ఈటితి వర్ణాలను ఈటితి అనేటువంటి వర్ణాలను ఏమని పిలుస్తారు రావచ్చు. అట్లనే ఇంకొక పారిభాషిక పదం లేకపోతే తెలుగు అంటే భాష దాంట్లో ఏంటి త్రికములు. త్రికము అంటే ఏంటి అంటే ఈ ఏలను త్రికాలు అంటారు. అంటే ఒక భాషలో సంధి అనేటువంటి జరిగేటువంటి క్రమంలో లేకపోతే వాక్య నిర్మాణం అనేటువంటి జరిగే క్రమంలో ఏమంటాము, త్రికము అంటే ఏంటి అంటే ఈ ఏలను త్రికాలు అంటారు. ఈ ఏ
అనేటువంటి 3 అక్షరాలను ఏమంటారు అంటే త్రికములు అంటారు. ఇకపోతే యా వా రా యావారాలను అంత్యస్థాలు అంటారు. అంత్యస్థాలు అంటారు. ఇకపోతే ఇంకా ఈ అంటే మన తెలుగు భాషా సాహిత్యంలో గుణాలు ఏ ఓ ఆర్లను గుణాలు అంటారు. ఏ ఓ ఆర్లను గుణాలు అంటారు. తర్వాత ఎన్నులు యా వారాలను ఎన్నులు అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అట్లా ఇప్పుడు భాషా సాహిత్యంలో చాలా 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 పారిభాషిక పదాలు లేకపోతే చాలా భాషాంశాలు అనేటువంటివి ఉంటాయి. కానీ ముఖ్యంగా వీటిని ప్రస్తావించవచ్చు. తర్వాత ఇంకొక వాక్య నిర్మాణంలో సంయుక్త వాక్యాలు, సంశ్లేష వాక్యాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. సంయుక్త వాక్యాలు అంటే ఏవైతే సమాపక క్రియను ఉపయోగించి చెప్తున్నామో అవన్నీ కూడా సంయుక్త వాక్యాలు అంటున్నాం. సంయుక్త వాక్యాలు అంటే రాముడు తిన్నాడు, అట్లా సమాపక క్రియ అంటే రాముడు నడుస్తూ బడికి వెళ్ళాడు, ఇది సమాపక క్రియ. అంటే ఎన్ని వాక్యాలున్నా దాని యొక్క చివర మాత్రం ఒక సమాపక క్రియతో వాక్యం అనేటువంటిది పూర్తవుతుంది. అట్లాంటివన్నీ కూడా సమాపక క్రియలు అంటాం. అంటే వాటిని సంయుక్త వాక్యాలు అంటున్నాం. సంక్లిష్ట వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏంటి అంటే అసమాపక క్రియతో పూర్తవుతుంది. అంటే విషయం అనేటువంటిది ఎదుటివాడికి పూర్తిగా అర్థమవ్వదు. సంశ్లిష్ట వాక్యాలు. ఇకపోతే సంయుక్త వాక్యాలు అంటే ఎన్ని సంయుక్త వాక్యాలు, ఫస్ట్ది సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు. సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు అంటే సంయుక్త వాక్యాల్లో ఏముంటుంది అంటే పూర్తి స్థాయిలో ఒక విషయం అనేటువంటిది ఎదుటివాడికి అర్థమవుతుంది. అంటే సమాపక క్రియతో ఒక విషయం అనేటువంటిది పూర్తవుతుంది. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియతో విషయం అనేటువంటిది ఆ ఎదుటివాడికి ఆ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది అట్లనే మిగిలిపోతుంది. ఇకపోతే బిందు సంశ్లేషణలు అనేటువంటివి కూడా పారిభాషిక పదాలల్లో చాలా ఇంపార్టెంట్. బిందు సంశ్లేషణలు అంటే ఏంటి అంటే 0, అర 0 లాంటి వాక్య 0, అర 0 వంటి రూపాలను బిందు సంశ్లేషలు అంటారు. అర 0 మనకు తెలుగు వర్ణాల్లో బిందు సంశ్లేషలు రెండు. అవి ఒకటి అర 0, రెండవది 0. అయితే ఈ బిందు సంశ్లేషణ 0, అర 0 అందరికి తెలుస్తుంది. కానీ బిందు సంశ్లేషణ అంటేనే ఎవరికి అర్థం కాదు. బిందు సంశ్లేషణ అంటే ఏం లేదు. తెలుగు సాహిత్యంలో బిందు సంశ్లేషణ అంటే 0 మరియు అర 0. అయితే ఇంకొకటి వట్రుసుడి, రుత్వం అనేటువంటి దానిని వట్రుసుడి అని అనడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఛందస్సు. తెలుగు భాషా సాహిత్యంలో ఛందస్సు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా అధ్యయనం చేయాల్సింది ఉంటుంది. ఈ ఛందస్సు అనేటువంటిది 2 రకాల అంటే పద్యానికి సంబంధించినటువంటి సూత్ర నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, పద్య రచన అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది. ఛందస్సు అంటే ప్రతిదానికి ఒక సూత్రం అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు సైన్స్ ఉంది, ఏదో ఒక సూత్రాన్ని తీసుకొని దాన్ని పునాదిగా వేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రయోగం అంతా జరుగుతుంది. అట్లనే తెలుగు భాషకు కూడా ఈ ఛందస్సు అనేటువంటిది అసలు భాష అనేటువంటిది ఎట్లా నిర్మించబడుతుంది, రచనలు ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి అంటే వాటిని తెలుసుకోవడానికి ఈ ఛందస్సు అనేటువంటిది ముఖ్యంగా ఉపకరిస్తుంది. ఛందస్సులో ఈ ఛందస్సును అనుసరించి మొత్తం పద్యాలను లేకపోతే పద్య భాగాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. జాతులు, ఉపజాతులు. జాతుల్లో ముఖ్యంగా 4 రకాలైనటువంటి పద్యాలను ప్రముఖంగా చెప్పవచ్చు. అంటే 4 రకాలైనటువంటి పద్యాలు ఏంటి అంటే మాల పద్యాలు అంటే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం. ఈ 4 రకాలైనటువంటి పద్యాలను జాతి పద్యాలు అంటున్నాం. అంటే ఛందస్సు అనేటువంటిది పద్య లక్షణాలను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక శాస్త్రం.
అయితే ఈ ఛందస్సు కంటే ముందు అసలు ఛందస్సు అనేటువంటిది ఛందస్సును అనుసరించి మొత్తం పద్యాలను కానీ పద్యశాస్త్రాన్ని కానీ 2 రకాలుగా విభజించవచ్చు అనుకున్నాం. ఒకటి ఏంటిది జాతులు, రెండవది ఉపజాతులు. జాతుల్లో ముఖ్యంగా ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేభం అనేటువంటి 4 రకాల పద్యాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఛందస్సును తెలుసుకోవడానికి ముఖ్యంగా లఘువు, గురువు అనేటువంటి సంకేతాలను అనుసరించి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. లఘువు, గురువు ఏంటి? లఘువు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి అంటే లఘువును నిలువు గీత ద్వారా ఒకటే 1 ఓన్లీ 1 అంటే నిలువు గీతను లఘువు అంటారు. ఈ గురువునేమో యు అనేటువంటి ఇంగ్లీష్ వర్ణమాలలో ఉండేటువంటి యు అనేటువంటి లేకపోతే తిరిగేసిన గా అనేటువంటి రూపంలో గురువును చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అసలు లఘువు అంటే ఏంటి? లఘువు యొక్క నిర్వచనం ఏంటి అంటే లఘువు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడేటువంటి శబ్దము. లఘువు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడేటువంటి ఒక శబ్దము. మరి గురువు అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరింపబడేటువంటి శబ్దం. గురువు అంటే ద్విమాత్రా కాలంలో ఉచ్చరింపబడేటువంటి శబ్దం. అయితే ఇక్కడ మనము ఛందస్సు సాధించాలి, ఛందస్సును చేయగలగాలి అన్నప్పుడు అసలు మరి తెలుగులో ఉండేటువంటి ఏ అక్షరాలు లఘువులు అవుతాయి, ఏ అక్షరాలు గురువులు అవుతాయి? లఘు అంటే ముందే చెప్పుకున్నాం మనం, ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడేటువంటి అక్షరాలు లేకపోతే శబ్దాలు. ఈ వేటిని లఘువుగా సూచించాలి, వేటిని గురువుగా సూచించాలి అనేటువంటి విషయాలు మనకు తెలియాలి. అయితే ఏవేవి లఘువులు అవుతాయి అంటే హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులే. అంటే హ్రస్వాక్షరాలు అంటే పొట్టి అక్షరాలు అంటే ఆ, ఈ, ఊ అట్లా వర్ణమాలలో ఉండేటువంటి మొదటి అక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి. హ్రస్వాక్షరాలు అంటే చాలా షార్ట్గా అంటే చాలా తక్కువ టైంలో మనం అంటే ఏకమాత్రా కాలంలోనే పలకబడేటువంటి అక్షరాలు లఘువులు అవుతాయి. అట్లా హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. అంతే, హ్రస్వాక్షరాలు అనేటువంటివి లఘువులు అవుతాయి. మరి ఏవి గురువులు అవుతాయి అన్నప్పుడు దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. తర్వాత ద్విత్వాక్షరానికంటే ముందున్నటువంటి అక్షరాలు అంటే ద్విత్వాక్షరం ఉంది, అమ్మ ఉంది, మా కంటే ముందున్నటువంటి అక్షరం ఆ అనేటువంటిది గురువు అవుతుంది. అమ్మాలో అమ్మ అనేటువంటి దానికి గురువు లఘువులను గుర్తిస్తే ఆ అనేటువంటిది హ్రస్వాక్షరం. యాక్చువల్గా నిజానికైతే హ్రస్వాక్షరాలన్నీ లఘువులు అనుకున్నాం. అమ్మలో ఆ అనేటువంటి అక్షరం ఉంది, అది గురువు అవుతుంది. ఎందుకంటే ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. తర్వాత సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. ఇంకా పూర్ణ బిందువు కంటే ముందున్నటువంటి అక్షరాలు కూడా గురువులు అవుతాయి. పూర్ణ బిందువు కంటే ముందున్నటువంటి సున్నాను కరిగినటువంటి అక్షరాలు అంటే ఇప్పుడు అందరం ఉంది అంటే అందరం రమ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే గురువు అవుతుంది. ఎందుకంటే సున్నాకి ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ అనేటువంటిది లేదు. ఏదైతే సున్నా మీద అక్షరం ఏదైతే ఉందో అది కూడా గురువు అవుతుంది. అంతేకాకుండా పొల్లక్షరాలతో కూడుకున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. పొల్లక్షరానికంటే పొల్లక్షరంతో కూడుకున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇంకా తేల్చి పలకబడే రేఫకు ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా రేఫకు ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. ఇట్లా లఘువు గురువులు ఏ అక్షరాలు లఘువులు ఏ అక్షరాలు గురువులు అనేటువంటిది అభ్యర్థులు తెలుసుకోగలిగితే ఛందస్సు అనేటువంటిది చాలా సులభమైనటువంటి విషయం. అందులో ప్రధానంగా ఈ లక్షణాలు అంటే జాతి పద్యాల యొక్క లక్షణాలు అనేటువంటివి అడగడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఉత్పలమాల లక్షణాలు అంటే అందులో అడిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడంటే ఉత్పలమాల గణాలేంటి అని అడుగుతాడు. ఉత్పలమాల పద్యానికి సంబంధించినటువంటి గణాలేంటి అని అడుగుతాడు. ఉత్పలమాల పద్యానికి సంబంధించినటువంటి గణాలు బరణ బబరవ బరవ. అయితే ఈ బరణ బబరవ అనేటువంటి ఉత్పలమాల పద్యానికి సంబంధించినటువంటి గణాలు. ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.
ప్రతి పాదానికి ఉత్పలమాలలో ప్రతి పద్యంలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి. భరణ బబరవ అనే గణాలుంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ఎత్తిప్రాస చెల్లదు. ఇక్కడ ప్రాస అంటే మళ్ళీ ఇక్కడ అభ్యర్థులకు ప్రాస అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పద్యంలో రెండవ అక్షరం అనేటువంటిది ప్రతి పాదంలో ఒకే రకంగా ఉంటుంది. మొదటి పాదంలో రా వస్తే 4 పాదాల్లో రానే వస్తుంది, మిగిలిన 3 పాదాల్లో రానే వస్తుంది. లేకపోతే లా వచ్చింది, లానే వస్తుంది. అది ప్రాస అంటారు. అయితే ఇది ప్రాస నియమం. ఇది ఉత్పలమాలకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇకపోతే చెంపకమాల. చెంపకమాలలో ఇందులో కూడా 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో 21 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. నజ బజ జజర అనేటువంటి గణాలు ఉంటాయి. చంపకమాల పద్యానికి ఉండేటువంటి గణాలు నజ బజ జజర, నజ బజ జజర అనేటువంటి గణాలు ఉంటాయి. ఇకపోతే శార్దూలం. శార్దూలంలో కూడా ప్రతి పద్యానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో 18 అక్షరాలు, ప్రతి పాదానికి 18 అక్షరాలు ఉంటాయి. అంటే ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో ఎన్ని గణాలు వస్తాయి, ఏ గణాలు వస్తాయి అంటే మ స జ స తతగా, మ స జ స తతగా అనేటువంటి గణాలు వస్తాయి. అట్లనే లాస్ట్ వన్ సబరణ మయవ అనేటువంటి గణాలను కలిగినటువంటి పద్యం మత్తేబం. మత్తేబ పద్యంలో ఏంటి సబరణమయవ అనేటువంటి గణాలు వస్తాయి. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. సబరణమయవ అనేటువంటి గణాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇట్లా సమగ్రమైనటువంటి అవగాహనతోటి ఛందస్సును సాధన చేసుకోవచ్చు. అయితే ఛందస్సు నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశాలు లేవు. కానీ ఖచ్చితంగా గణాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రం గత ప్రశ్నపత్రాల్లో అడగడం అనేటువంటిది జరిగింది. ఏంటి అవి అంటే మన ఉత్పలమాల అయితే భరణ బబరవ, చెంపకమాల అయితే నజబజ జజర, శార్దూలం అయితే మసజసతగా, మత్తేబం అయితే సబరణ మయవ అనేటువంటి గణాలను అభ్యర్థులు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఏ అక్షరాలు లఘువులు గురువులు ఏ అక్షరాలు లఘువులు అవుతాయో, ఏ అక్షరాలు గురువులు అవుతాయో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లనే ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో ఛందస్సును అధ్యయనం చేయాలి. భాష అంటే తెలుగు సాహిత్యంలో భాషాంశాలపైన పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులు అంటే క్లియర్గా అంటే చదివినటువంటి అంశాన్ని అంటే అర్థం చేసుకొని రాయడం అనేటువంటి చాలా సులభం. అంటే ఏదో బట్టి కొట్టడం కాకుండా ఈ ఛందస్సు కానీ ఈ భాషాంశాలు కానీ అర్థం చేసుకోవడం ద్వారానే సాధించగలుగుతారు. ఈ విధంగా అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమైతే తెలుగు భాషకు సంబంధించినటువంటి ఆ అంశంలో మంచి మార్కులు సంపాదించుకోగలుగుతారు.